హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ క్రేజీ కిల్లర్. ఈరోజు మనం పీసీ ప్లేయర్తోని 1v1 ఆడబోతున్నాం. చాలా రోజులైందన్న వీడియో అప్లోడ్ చేయక. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్లో డెజర్ట్ ఈగల్ తీద్దాం. అట్ట ఏం తీస్తారో తెలియదు. ఇంకా లెవెల్ 2 వెస్ట్ గ్లూ వాల్, ఇంకంతే. ఎంతసేపు ఆగాలి. ఇన్ని రోజులు నాకు కొంచెం పని ఉండడం వల్ల వీడియో పెట్టలేదన్న. ఇప్పటి నుంచి పెడతాను. ఇంకా 1 వీక్ ఒకటి వస్తుంది అన్న. అయితే ఇప్పుడు వెళ్దాం. ఎక్కడున్నాడు చూసుకోవాలి. అటు నుంచి ఫైరింగ్ సౌండ్ వస్తుందన్న. వస్తాడేమో చూద్దాం ఇప్పుడు. ఇంకా రావట్లేదా? వచ్చాడు. 1 ట్యాప్ ట్రై చేసాం కానీ పర్లేదన్న. ఇప్పుడైతే అస్సలు పర్లేదు. అది చూడండి బ్రో, మూమెంట్ స్పీడ్ మాత్రం వేరే లెవెల్ ఇస్తుండు. మూమెంట్ స్పీడ్ చూడు బ్రో. ఎప్పుడు కొట్టాడో కూడా అర్థం కాలేదు బ్రో నాకైతే. బాబా పీసీపీ అంటే పీసీ ప్లేయరే బ్రో. వేరే మోడల్స్ వాళ్ళు అయితే. ఇక్కడేదో మనం ప్యాక్ వేసుకొని గ్లోవల్ అది మెడికిట్ వేసుకుందాం. ఇప్పుడు ప్యాక్ తీసుకొని ఓ వీడు ఇక్కడే ఉన్నాడు బ్రో. ఇమోట్ వేస్తున్నాడు బ్రో, స్క్వాడ్ ఇమోటు. అమ్మో పెద్ద ప్లానింగ్. అబ్బా మళ్ళీ ఇమోటు. అబ్బో ఒక్కొక్క బుల్లెట్ వేస్తున్నాడు. అబ్బో ఎప్పుడు హెడ్ షాట్ వేసా బ్రో అసలు. అబ్బో పీసీ ప్లేయర్ అంటే పీసీ ప్లేయరే. సెకండ్ రౌండ్ వచ్చింది. ఇప్పుడైతే మనం గ్లోవాలు ఇంకా M10 తీద్దాం. M1014. ఇక్కడ ఏదో ప్రాక్టీస్ కొట్టి ఇమోట్లు వేసుకుంటాను. ఒకటిగా పీసీ ప్లేయర్ లాగా ట్రై చేస్తున్నా బ్రో. అక్కడ మనకు రాదులే, మనకు పీసీ ఉంటేనే. మనం ఎప్పుడు ఫోన్ ప్లేయర్స్ ఆర్ లెజెండ్స్. ఇప్పుడైతే మనం ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు గ్లూవాల్ చేస్తా కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల చాలా లేట్గా పడ్డాయి బ్రో. ఈ రౌండ్ ఎట్లా అవుతుందో చూడాలి బ్రో. వాడికి డెజర్ట్ ఈగల్ ఒక్కటే ఉంది బ్రో. వాడికి గన్ ఏం తీయలే. ఇమోట్ వస్తున్నాడు చూడండి బ్రో పైన, స్క్వాడ్ ఇమోట్ది చూడండి బ్రో. ఇప్పుడు గ్లోవాల్ వస్తే ఎప్పుడు పడిందో. ఎక్కడికి వెళ్ళాడు బ్రో? సడన్గా వచ్చేసాడు బ్రో ఇక్కడ నుంచి. ఇప్పుడైతే ఒకటి ఇచ్చేద్దాం, బాడీ షాట్. ఇప్పుడైతే ఇంకోటి ఇద్దాం. రీలోడ్ పడింది బ్రో. వాడు గట్టి కొట్టేశాడు. ఇప్పుడు ప్యాక్ వేసుకొని అదే మెడికిట్లు వేసుకుందాం. వెలిసి వాడు కూడా మెడికిట్లు వేసుకున్నట్టున్నాడు బ్రో. వాడికి కొట్టాం మనం. వాడు అక్కడ ఇమోట్లు వేస్తున్నాడు బ్రో. అది చూడండి స్క్వాడ్ ఇమోట్ సగంలో ఆగిపోయి వెళ్ళిపోయాడు. ఇదేమో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల గ్లోవాల్స్ ఎప్పుడు వేస్తే అక్కడ పడిందో తెలీదు. వాడికి తెలియదు బ్రో నేను ఇక్కడ ఉన్నట్టు. వాడు రాలేదనుకున్నాడు. వాడు చూడండి బ్రో ఎట్లా ఇమోట్లు వేస్తున్నావు. ESPతో కొట్టాం బ్రో. ఏం లేవుగా. వాడికైతే నాకు తెలిసి 10 HP కూడా ఉండదు అనుకుంటా బ్రో, అంత కొట్టాంగా. ఇది చూడండి బ్రో గ్లోవల్స్ అయితే. ఇప్పుడు చూడండి బ్రో వేరే లెవెల్ వేస్తాడు నాకు. ఎలిమినేట్ బ్రో. రిపోర్ట్ మీద దానికి పెంచేయి. ఇప్పుడైతే MP40 వచ్చేసి గ్లోవాలో వెస్ట్ హెల్మెట్ మస్ట్రూమ్. ఎప్పుడు కొంటే ఎప్పుడు వస్తున్నా చూడండి బ్రో. ఫస్ట్ ఈ రౌండ్ ఎవరికి వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో. ఓకేనా బ్రో? లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 5 likes బ్రో. లేకపోతే 10 likes, 5 likes. నాకు ఉంది 10 subscribers. ఒక 3 likes 5 likes ఏం చేయండి బ్రో. సపోర్ట్ కావాలి మీది నాకు. ఇప్పుడైతే వాడు చేస్తున్నాడు.
వాడు పీసీ ప్లేయర్ మాత్రం ఇంకా నా లక్కకి వాడు డబుల్ స్నైపర్ చేయలేదు బ్రో. వాడు పీసీ ప్లేయర్ కదా, ఇది ఇటు కనపడ్డాడుగా, అది కనపడు. చూడండి ఎట్లా వచ్చిపోతాడు ఇప్పుడు. అంగో హ్యాకర్ లాగా ఆడుతున్నాడు బ్రో అయితే. ఇక్కడైతే షూట్ అయితే లేదు బ్రో, నా చెయ్యి జారిపోతుంది. ఇప్పుడు వీటికి కొంచెం లైట్గా కొట్టేసాం. వాడు అటు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇటు వస్తున్నాడు. వాడు హెల్మెట్ వల్ల కొట్టాడు బ్రో షార్ట్ గన్తోనే. పీసీ ప్లేయర్ మూమెంట్ స్పీడ్. నేను బై మిస్టేక్ చూసుకోకుండా క్యారెక్టర్ స్కిల్స్ ఆఫ్ పెట్టేసా బ్రో, దానివల్ల పెద్ద మిస్టేక్. ఇప్పుడైతే వాడికి లైట్గా ఇచ్చేసాను. చూడండి బ్రో ఎన్నిసార్లు వచ్చిన పడదు. ఇప్పుడు అటు వెళ్తాను బ్రో, అటు వెళ్ళి ఇక్కడ ఉన్నాడు, కొట్టేస్తా వాడు. ఇప్పుడు కొట్టేస్తా. ఇప్పుడు వాడికి నాకు తెలిసి 10 స్పీడ్ ఉండదు బ్రో. ఓపీ ప్యాక్ వేసుకున్నాడు బ్రో. ప్యాక్ వేసుకుంది. వాటే మూమెంట్ స్పీడ్. ఇప్పుడైతే నాన్ స్టాప్ స్ప్రే కొడదాం బ్రో. అబ్బా ఎలిమినేట్ బ్రో. బుయా ఎవరికైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో. ఇప్పుడైతే మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు షార్ట్ గన్ తీసాం. ఇప్పుడైతే వాడు ఎట్లా ఏ గన్ తీసాడో తెలియదు బ్రో మనకి. వాడు షో కొడుతున్నాడు బ్రో ఎక్కువ. నన్ను ఓన్లీ డెజర్ట్ ఈగల్తో చంపుతామని చూస్తున్నాడు. డెజర్ట్ ఈగల్తో చచ్చే రకమో అని వాడే తెలియదు. చూద్దాం ఈ రౌండ్ ఎవరికైతే వస్తుందో. వాడు ఏ గన్ తీసాడో తెలియదు బ్రో. అట్లా 1-1 కొడుతున్నాడు. డెజర్ట్ ఈగల్ అయినా షార్ట్ గన్ తీసుంటాడు బ్రో వాడైతే. ఇప్పుడైతే రష్కి వెళ్దాం. డెజర్ట్ ఈగల్ ఒక్కటే బ్రో చూసారా, వాడికి లైట్ కనెక్ట్ అయింది బ్రో. నాకు తెలిసి వాడు అయితే వెళ్ళిపోయి ఉంటాడు మెడికేట్ వేసుకోనికి. సారీ బ్రో, అది బై మిస్టేక్ జారిపోయింది. MP40తో కొన్ని MP40s ఉంటాయి బ్రో. ఇట్లా నా చేతిలో ఇక్కడ ఉన్న MP40 ప్లస్ ఇంకా వేరే MP40లతో లాంగ్ రేంజ్ నుంచి హెడ్ షాట్ వేయచ్చు. ఇప్పుడు వీడికి ఓపీ పడింది బ్రో. హెడ్ షాట్ అయితే ఓపీ అంటే ఓపీ పడింది. మన ఫ్రీకి ఇచ్చి ఇమోట్ వేసాడుగా ఇండియా, ఒక సంస్కారం. నమస్తే, అదే వేద్దాం. ఇప్పుడైతే మనం డెజర్ట్ ఈగల్ ఇద్దాం బ్రో. ఇంత నుంచి వాడు డెజర్ట్ ఈగల్ తీశారు కదా. ఇంకా లెవెల్ 3 వెస్ట్ ఒకటి, ఇంకా మష్రూమ్ హెల్మెట్ ఉంది. మష్రూమ్ తీసి రిపేర్ కిట్స్ ఇద్దాం. ఇంకా వాడైతే నాకు తెలిసి మళ్ళీ డెజర్ట్ ఈగల్ తీశారు అనుకుంటా బ్రో. కాదనుకుంటా, అందుకని బ్రో 1 ట్యాప్ వేసిద్దామని. మనకి 1 ట్యాప్ ఇద్దాం అనుకుంటా బ్రో, కానీ మనకి ఇక్కడ 1 ట్యాప్ కనెక్ట్ అయితే వాడి మూమెంట్ స్పీడ్కి 1 ట్యాప్ కనెక్ట్ అవ్వట్లేదు అసలు. మీకు పీసీ అని తెలవడానికి అప్పటికి స్క్రీన్ రికార్డ్ స్టార్ట్ చేయలేదు బ్రో. లాస్ట్కి కూడా వాడు ఇంకా ఫోన్ ప్లేయర్ చేతిలో అవుట్ అయ్యిందని ఇంకా ఎమ్మటే రూమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది బ్రో ఫాస్ట్గా. పీసీ ప్లేయర్ బ్రో, నాకు సింబల్ కూడా ఉంది. ఇప్పుడైతే వాడు ఏ గన్ తీసాడో మనకు తెలియదు. ఇంట్రో నచ్చిందో చెప్పండి బ్రో. ఇంట్రో బాగుంటే కామెంట్ చేయండి, ఇంట్రో బాగుందని. అయితే ఇప్పుడు రష్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూసుకున్న తర్వాత రష్కి వెళ్దాం. 30 ఇచ్చేసాం. ఇంకో 67 రష్కి అయితే వెళ్ళిపోదాం.
వాడు ఫుల్ ప్యాక్ వేసుకున్నాడు అంటే వాడికి మొత్తం రియల్ డ్యామేజ్ పడింది, ఎక్కువ ఫేక్ డ్యామేజ్ పడుతుంది నాకు ఎందుకు. చూడసండి బ్రో వాడు బలుపు ఓన్లీ డెజర్ట్ ఈగల్. ఇప్పుడు చూడండి బ్రో వాడికి వెస్ట్ అంతా పగిలిపోయింది. నేను ఇక్కడ రిమోట్లు వేసుకుంటున్నా బ్రో, వాడు ఏం చేయలేడు ఇప్పుడు నన్ను. అది చూడండి రాట వెళ్ళాడు. ఇప్పుడైతే 1 ట్యాప్ అయితే ట్రై చేసాను కానీ పర్లేదు. మామూలుగా M500 అయితే 1 ట్యాప్ అయితే నా క్లాస్ స్క్వాడ్లో లేపేస్తా బ్రో M500తో. సబ్స్క్రైబ్ కొట్టండి బ్రో ప్లీజ్ బ్రో, సబ్స్క్రైబ్స్ కావాలి బ్రో. 100 సబ్స్క్రైబ్స్ అయితే లైవ్ పెడతా బ్రో. ఇంకా 100 సబ్స్క్రైబ్స్కి గివ్ అవే ప్లస్ లైవ్ స్టార్ట్ చేస్తా. గివ్ అవే కూడా ఉంటుంది బ్రో. 1 మెంబర్కి 100 డైమండ్స్ గివ్ అవే ఇస్తా. రెడీమ్ కోడ్, అది కూడా రెడీమ్ కోడ్ ఇస్తా. ఇప్పుడైతే వాడైతే కన్ఫ్యూజ్ వచ్చినాడు బ్రో. నన్ను ఇక్కడ గ్లో లేదు అక్కడ గ్లో లేదు. చూడండి గ్లో వాల్ ఎక్కడేస్తే ఎట్లా వచ్చాను. ఇప్పుడు కావాలన్న హెల్మెట్ అయిపోయాడు బ్రో. అది మరి ఏం చేద్దాం. ఇప్పుడైతే రౌండ్ 7 4 ఓకే బ్రో, 7th రౌండే. వాడు ఏదైనా చేశాడో మనకి ఏం తెలియదు. టైంపాస్కి ఏం ఓట్లు వేసుకున్నాం. చెప్తున్నాను బ్రో, 100 సబ్స్క్రైబర్స్కి లైవ్ స్టార్ట్ చేస్తా. ప్రతిరోజైనా లేకపోతే వీక్కి 2-3 టైమ్స్ అయినా లైవ్ పెడతా. ప్లస్ 100 డైమండ్స్ గివ్ అవే ఇస్తా. అది కూడా విత్ రెడీమ్ కోడ్ ఓన్లీ. ఓకేనా బ్రో? ఇంకా గేమ్ ప్లేకి వచ్చేద్దాం. అయితే ఇప్పుడు వాడు గన్ తీసాడు. ఎదుటోడి గన్స్ చూసి పోవాలి బ్రో ఫస్ట్ మనం. ఎట్లా పడింది చూడండి బ్రో. AC-8 1 ట్యాప్ కూర్చున్నా 1 ట్యాప్ వచ్చి పడింది డైరెక్ట్. ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా మీకు డైమండ్స్ వస్తాయి బ్రో. ప్లస్ లైవ్ ఇంకా బుయాలో ప్లస్ యూట్యూబ్లో ఫేస్బుక్లో అయినా. ఫేస్బుక్లో వద్దు కానీ యూట్యూబ్లో బుయా యాప్లో చేద్దాం లైవ్. ఇంతవరకు 2 times 3 times చేసాం బ్రో బుయాలో లైవ్. ఒక వాచింగ్ మాత్రం ఎక్కువ రాలే, ఒక 20 వాచింగ్ అట్లా వచ్చింది అంతే. ఇక లైవ్ పెట్టడానికి యూట్యూబ్లో మినిమం 100 సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలంట. అందుకే ఒక ఛానల్ని అయితే అడిగాను బ్రో అది ప్రమోట్ చేయమని. బ్రో మెసేజ్ చూసాడో చూడలేదో. ఇప్పుడైతే వాడు ఇందా నుంచి మనం AC-8 కొడుతున్నాడు కదా బ్రో. మనం ఇప్పుడు AC-8 తీద్దాం, ఎట్లుంటో చూద్దాం. ఇప్పుడే ఈక్వల్ ఉన్నాయి బ్రో, 4-4. ఇప్పుడు 9th రౌండ్ అనుకుంటా. 9th. లైవ్ చేసేటప్పుడు మీకు టార్గెట్స్ ఇస్తా బ్రో, లైక్ టార్గెట్స్. ఒక 20 likesకి 10 likesకి 15 likes 30 likes అట్లా రోజుకి ఒక రెడీమ్ కోడ్ అయినా 2 రెడీమ్ కోడ్లు అయినా ఇస్తా. అవి కూడా ఏంటివి 100 డైమండ్స్ 10 రూపీస్ అట్లా. ఏవి ఇస్తున్నా నేను చెప్పాను, కానీ మీరు చేస్తే వస్తాయి మీకు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ కొట్టమనండి.
డైమండ్స్ గెలుచుకుంటారు వాళ్ళైనా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. బుయ్యా ఎవరికైతుందో ఎక్స్పెక్ట్ చేయను బ్రో. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి బట్ కానీ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నంత దాటి వ్యూస్ వస్తున్నాయి, బట్ నాకు సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతలేదు బ్రో. 10 సబ్స్క్రైబర్స్ అంతే ఉన్నారు. సరే యూట్యూబ్లో అయితే అది ఇన్స్టాగ్రామ్లో అయితే ఆ బ్రోకి మెసేజ్ పెట్టా, ఆ బ్రోని అడగాలి ఓకే అంటే ఓకే. ఇక్కడైతే 1 ట్యాప్ మాత్రం వేరే లెవెల్ పడుద్ది బ్రో. ఇప్పుడు ఏ మ్యాప్ వచ్చిందో. ఓ మళ్ళీ ఈ మ్యాప్ వచ్చింది బ్రో. బ్రో మళ్ళీ అట్టే వస్తాడు అనుకుంటా బ్రో. మళ్ళీ ఆ సేమ్ గన్సే ఉంచుతాం, మళ్ళీ వేసేయచ్చు. మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు బ్రో. మళ్ళీ వేసేయచ్చు అంటే ఆడ పడదు మనకి, వాడికి వెళ్తుంది. మనం ఒకటంటే అది మనకు కాదు. ముందు వీడియో చూడకపోతే చూసి లైక్ చేయండి బ్రో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టిపియండి. డైమండ్స్ అయినా గెలుచుకుంటారు వాళ్ళు. 100 సబ్స్క్రైబర్స్ వస్తాయి. లైవ్ చేస్తా ప్లస్ రెడీమ్ కోడ్ ఇస్తా బ్రో. ఒకళ్ళకే మాత్రమే ఇస్తా 100 డైమండ్స్. నేను కూడా కొనాలి బ్రో. ఇప్పుడు 100 సబ్స్క్రైబర్ చేసినప్పుడు వెళ్ళి కొనుక్కొస్తా. అసలు 80 రూపీస్కి 100 డైమండ్స్ వస్తాయి బ్రో. ఇక్కడ 100 డైమండ్స్ చేయించుకున్నాం అనుకో, 100 డైమండ్స్కి 10 రూపీస్ ఎక్స్ట్రా వేస్తాడు మనకి. అదే మీకోసమే 10 రూపీస్ ఎక్స్ట్రా పెట్టేది ఇస్తా. 90 రూపీస్కి 100 డైమండ్స్ రిడీమ్ కోడ్ వస్తుంది, అప్పుడు ఇంకా ఇస్తా. దాని తర్వాత 500 బ్రో మన టార్గెట్. ఫస్ట్ 100 కావాలి, తర్వాత 500. బా హెడ్ షాట్ మాత్రం వేరే లెవెల్ పడింది ఇక్కడ వాడికి. చూసారా బ్రో మూమెంట్ స్పీడ్ మాత్రం ఓపీ అంటే ఓపీ మూమెంట్ స్పీడ్. ఇప్పుడైతే మనం AC-80 ఇంకా MP40 వద్దు, డబ్బులు బ్రో. వెస్ట్, హెల్మెట్, గ్లో వాల్ తీసాక రిపేర్ కిట్స్ మస్ట్ తీసుకుంటే అంతే. ఈ రౌండ్ ఎవరికి వచ్చిద్దో వాడికి పోయిద్దో నాకు వచ్చిద్దో తెలియదు, కానీ డబ్బులు 300 రూపీస్ అయితే ఉంచుకుంటా. ఇప్పుడు వాడు ఎట్లా వస్తాడో, ఎట్లా కొడతాడో, ఎట్లా వస్తాడో ఏ గన్స్ తీశారు. మీకు వీలున్నంత లైవ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టియండి బ్రో. అప్పుడు 100 సబ్స్క్రైబర్స్ అయితే మీకు రిడీమ్ కోడ్ వచ్చింది. అప్పుడు లైవ్లో ఏం చేస్తానంటే అది ఒక టెక్నిక్ బ్రో. ఏముందంటే ఇదొక మెథడ్. ఎట్లా అంటే ఇప్పుడు కామెంట్స్ ఉంటాయి, లైవ్ చాట్లో మీరు కామెంట్స్ చేయాలి. లైవ్ చాట్లో కామెంట్ చేసినప్పుడు ఆగకుండా 3 కాదు, ఆగకుండా 4 కామెంట్స్ మీ UIDలు లైన్గా ఎవరి వస్తాయో వాళ్ళకి 100 డైమండ్స్ బ్రో. అట్లా ఇస్తా మీకు. లైవ్ రోజు క్లారిటీగా చెప్తా బ్రో. ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇటు వచ్చిన వాడికి తెలుసు బ్రో, అందుకే ఫాస్ట్గా వస్తాడు చూడండి. ఇప్పుడు అది చెప్పానుగా, ఇక్కడ గ్లోవల్స్ ఇద్దాం. ఇప్పుడైతే వీడు సడన్గా వస్తాడు ఇటు, అది కాదు చూడండి. ఇప్పుడైతే 1 ట్యాప్ ట్రై చేసాం బ్రో, కానీ అమ్మంటే గ్లోవల్ వేసాడు. ఇప్పుడు ఈ రౌండ్ ఎవరికి పోయితే చెప్పండి బ్రో. లాస్ట్ బుయ్యా. ఈ రౌండ్ మనకైతే బుయ్యా బ్రో, అంతే. బట్ చూడండి బ్రో, ఎంత ఫేక్ డ్యామేజ్ అంటే అంత ఫేక్ డ్యామేజ్ బ్రో, మొత్తం ఫేక్ డ్యామేజే. అది చూడండి బ్రో, వెస్ట్ హెల్మెట్ ఎట్లా పగిలిపోయిందో. నేను ఇక్కడ అవుట్ అయిపోయా అనుకుంటాం బ్రో ఇంకా, కానీ వాడు నేను ఇద్దరు మెడికేట్. చూడండి బ్రో వాడు ఎట్లా మెడికేట్ చేసుకున్నాడు. అంతేనా ఇవాళ వీడియో. ఇంకా
ఇంకేం లేదు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న. జై హింద్. బాయ్.